రీసెట్ లైన్ ఇదిగోండి ఇదే కదా. మధ్యలో ఒక రిజిస్టర్ ఉంది, ఇంకా దాని మధ్యలో ఇంకా ఏమన్నా ఉన్నాయో అని చూద్దాం సార్. ఇంకేమన్నా ఉన్నాయో చూడండి సార్ ఒకసారి. నేరుగా ఎక్కడికి వెళ్తుంది రీసెట్ లైన్? సిపికి వెళ్తుంది అంతే కదా సార్. మన నోట్స్ రాసుకున్నట్టుగా సిపికి వెళ్తుంది. కానీ మధ్యలో ఏముంది సార్? అక్కడ మధ్యలో ఒక రిజిస్టర్ ఉంది. అంటే రిజిస్టర్ యువతల దాకా మనకు జిఆర్ వస్తుందో రాలేదో చూద్దాం. ఇక్కడ నుంచి సార్ ఇక్కడ చెక్ చేసాం, రాలేదు. సరే, కనెక్టర్ కిందకు చెక్ చేయాలి. ఎందుకంటే మనకి ఆ కనెక్టర్ అనేది ఒకవేళ లూజ్ కనెక్షన్ ఉండింది అనుకోండి, ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఎలా చెక్ చేయాలి? ఇదిగోండి డయోడ్ మోడ్ లోనే ఇదేగా సార్. చూడండి ఇది చూపిస్తాను. ఓఎల్ వచ్చింది అంటే ఇప్పుడు ఇక్కడ చెక్ చేసాం, దీని కింద చెక్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఎంత వచ్చింది సార్? అక్కడ ఓఎల్ లో వచ్చింది. ఇప్పుడు చూడండి ఓఎల్ అనా సార్? ఇదిగోండి ఇప్పుడు చూడండి ఓఎల్ అనా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? రెసిస్టర్ మీద చెక్ చేద్దాం. అంటే అక్కడ దాకా ఏమైనా వస్తుందా, ఈ మధ్యలో ఏమైనా లైన్ కట్ అయిందా చూసుకోవాలి కదా. ఓఎల్ అంటే సార్ ఓపెన్ లైన్. వెరీ గుడ్ సార్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రెసిస్టర్ మీద చెక్ చేద్దాం. ఏమైనా వచ్చిందా సార్? ఓఎల్ వచ్చింది అంటే రాలేదు. ఇప్పుడు రిజిస్టర్ అవతల చెక్ చేద్దాం, ఎందుకంటే అక్కడ దాకా ఉందో లేదో చూద్దాం. సార్ రిజిస్టర్ యువతలు చెక్ చేస్తున్నాను. ఎంత వచ్చింది సార్? 465. మనకి ఇందాక కూడా జిఆర్ వాల్యూస్ అంతే కదా సార్ ఉంది. సో ఇప్పుడు అంటే మన ప్రాబ్లం ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది సార్? రిజిస్టర్ అవతల దాకా వస్తుంది, రిజిస్టర్ యువతలకు రావట్లేదు. సో కనెక్టర్ దాకా రావాలి కదా సార్, ఆ ఫ్రీక్వెన్సీ అనేది, ఆ జిఆర్ అనేది రావాలి కదా. అంటే మన రిజిస్టర్ అనేది ప్రాబ్లం అయింది, కట్ అయిపోయింది. సరే సార్, ఇప్పుడు మనకు రిజిస్టర్ చెక్ చేసే విధానం మనకు తెలుసా తెలీదా సార్? ఇప్పుడు రిజిస్టర్ చెక్